ఓం నిఖిల గురవే నమ. ఓం గురుభ్యో నమ. మా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ మన దేవాలయం హనుమకొండ చౌరస్తాలో గల శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయంలో నేటి రోజు పూజలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించడం జరిగింది. భక్తులు ఈ యొక్క పూజల్లో కోలాహలంగా పాల్గొన్నారు. ఆ యొక్క ప్రత్యంగిర మాత కృపా కటాక్షాలకు భక్తులందరూ పాల్గొని అమ్మవారి దీవెనలు పొందడం జరిగింది. ఈరోజు అమ్మవారికి వివిధ నైవేద్యాలు సమర్పించడం జరిగింది. వివిధ రకాలైన అమ్మవారికి పూలతో అమ్మవారికి ఈరోజు అభిషేకాలు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాల అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పించారు. ఇంటి నుండి తీసుకొచ్చిన నైవేద్యాలు రవ్వ కేసరి, బెల్లన్నము, సేమియాలు, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పానకము, అదేవిధంగా జావా, రాగి జావాతో తయారు చేసిన జావను కూడా భక్తులు ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఎంతోమంది భక్తులు తమ యొక్క కోరిన కోరికలు తీరాయని చెప్పేసి ఈరోజు ప్రత్యంగిర మాతను దర్శించుకొని అమ్మవారికి ఎంతో పూజలు చేసి అమ్మవారికి ముక్కు పుడకను కూడా ఈరోజు పరకాలలోని ఒక భక్తురాలు వచ్చి ముక్కు పుడకను కూడా సమర్పించడం జరిగింది. ఎక్కడి నుండో వివిధ ప్రాంతాల నుండి అమ్మవారికి తమ యొక్క పనులు పూర్తయ్యాయని చెప్పేసి మన యూట్యూబ్ ద్వారా విని వాళ్లకు తమ యొక్క పనులన్నీ అయినాయని చెప్పి మీరు ఎంతో మంచిగా సేవ చేస్తున్నారు. అమ్మవారి దర్శనం మీ వల్ల ఎంతో మంచిగా అవుతుంది. అమ్మవారు కృపా కటాక్షాలు మా అందరికీ ప్రత్యంగిర మాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి అందరూ కోరుకోవడం జరిగింది. ఈరోజు ఆ విధంగా అమ్మవారికి మాకు అమ్మవారు చేయబట్టి మాకు పనులైనవి అని చెప్పి ఆ రోజు భక్తులంతా ఈరోజు చెబుతుంటే మాకు ఎంతో ఆనందమైంది. ఇటువంటి విషయాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి. ఎందుకంటే ఒక భక్తులు తమ యొక్క కోరిన కోరికలు తీరాయని చెబుతుంటే మనకు ఎంతో ఆనందదాయకంగా అవుతుంటుంది. అదేవిధంగా మనం ప్రతి మాసంలో మంగళవారం, శుక్రవారం అమ్మవారికి మంచి పూజలు పెద్దగా చేసి, అదేవిధంగా ప్రతి అమావాస్యకు, అష్టమి రోజు అమ్మవారికి మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, క్షుద్ర బాధలు ఉన్నా, ఎటువంటి వారు మన మీద ప్రయోగాలు చేసినా అమ్మవారికి అమావాస్య రోజు అర్ధరాత్రి 9 గంటల తర్వాత అమావాస్య రోజు మనం ఇక్కడ హోమాలు మిరపకాయలతో నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగానే తెలియజేయాలి. మన యొక్క వాట్సాప్ నంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ నంబర్కు ముందుగానే తెలియజేయాలి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది కాబట్టి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు. మనము లింకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ద్వారా మనము అందరూ ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ప్రత్యంగిర అమ్మవారు కడుపులో పెట్టుకొని మనను కన్నతల్లి వలె చూసుకునే అమ్మవారు. అమ్మవారిని కోరిన కోరికలు ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా ఎటువంటి కోరికలు కోరినా అమ్మవారు శీఘ్రమే మనకు చేసి అమ్మవారు కడుపులో పెట్టుకొని మనం చూసుకుంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో కలదు. హనుమకొండ జిల్లా, హనుమకొండ చౌరస్తా లోకల్ బస్ స్టాప్కు దగ్గరలోనే ఉంటుంది. మనము అందరం వచ్చి అమ్మవారి దీవెనలు పొందాలి. అదేవిధంగా మంగళవారం, శుక్రవారము, అమావాస్యకు, అష్టమికి మనము నిత్యాన్నదానాలు చేస్తున్నాము. అదేవిధంగా ప్రసాద వితరణలు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు మా యొక్క వాట్సాప్ నంబర్ 8519863863కి మీరు తెలియజేస్తే మాకు ముందుగానే చెప్తే ఆ రోజు మీ గోత్రనామాలు ఆ యొక్క బోర్డుపై ఉంచి ఎవరైతే ఆ రోజు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వారిపై ఆ రోజు మీ పుట్టినరోజులు ఉన్న, మీ ఇంట్లో ఎటువంటి పెళ్లి కార్యక్రమాలు ఉన్నా, మీ రోజు పెళ్లి రోజులైనా, ఎటువంటి కార్యక్రమాలైనా ఇక్కడ 10 మందికి కడుపు నింపే కార్యక్రమం కాబట్టి ఎవరైనా ఉంటే మన వాట్సాప్ నంబరుకు తెలియజేసినచో మనము ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించి మీకు ఆ యొక్క
కార్యక్రమం యొక్క దీవెనలు అమ్మవారు లభిస్తాయి. మీరు ప్రత్యక్షంగా పాల్గొనలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మేము వాటి ఫోటోలు వీడియోలు కూడా మీకు పంపడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోండి. మీ యొక్క ప్రతి ఒక్క పనిని తీరిపోతుంది. మీకు ఉద్యోగాలు లేకపోయినా, మీరు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న ఎటువంటి పరిస్థితులలో మీకు అమ్మవారు మిమ్మల్ని బయటపడేస్తుంది. మిమ్మల్ని మంచిగా ఒక ఉన్నత స్థాయికి ఎదగనీకి అమ్మవారు మనను ఎల్లవేళలా చూసుకుంటుంది. కాబట్టి అందరూ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాకు అందరూ వచ్చి అమ్మవారిని ప్రతి మంగళవారం, శుక్రవారం నిత్య పూజలు ఎంతో మంచిగా అవుతుంటాయి. కాబట్టి మంగళవారం అమ్మకు శ్రేష్టమైన రోజు కాబట్టి ఆ రోజు దర్శించుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. హోమంలో పాల్గొనే వాళ్ళు, క్షుద్ర పూజలతో బాధపడేవారు మాత్రం అమావాస్య రోజు హోమ కార్యక్రమంలో పాల్గొనేవారు ముందుగానే తెలియజేయాలి. జై ప్రత్యంగిర మాత. ఒక నిమిషం ఈ యొక్క వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.